మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి మరి యొక్క ప్రభు దినంలో దేవుని సన్నిధిలో ఉండి ఆయన కనపరిచే భాగ్యం అల్పులమైన మనకు దేవుడు అనుగ్రహించినందుకై ప్రభుకి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము నుండి 24-25 వచనాలు మనం చదువుకున్నాం. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలు. మా ప్రభు దినములో రొట్టె విరిచే కూడికలో మీ పాద సన్నిధిలో ఉన్నాం. మీ జనన మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకున్నాం. మీ ఔన్నత్యం, మీ ఘనత, మీ ప్రేమ, మీ త్యాగం, మీ సహనం, మీ ఓర్పు, మా ఎడల మీ కలిగి ఉన్న సమస్తమును జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయగా అట్టి స్తుతులపై మీరు ఆసీనుడువై ఇంపైన సువాసనగా ఆగ్రాణించినందుకై స్తోత్రాలు. మరి యొక్క కూడికలోనికి మేము వచ్చాము ప్రభువా, మీ మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నాం. వాక్యము మర్మమైనది, బలమైనది, రెండంచులు వాడిగల ఖడ్గము వంటిది. ప్రభువా పరివర్తన కలుగు చేయు ఈ మాటలు మీరు మాకు ప్రసాదించండి. నిలబడినవాడు నిష్ప్రయోజకుడు, ఒట్టివాడు. ప్రభువా నా తండ్రి, మీరు నింపితే నింపబడినదేదో అది శ్రేష్టమైంది కనుక మీ తలంపులు ప్రభువా నీ దాసుని నోట ఉంచండి, సహాయపడండి. వినుటకును గ్రహించుటకును శక్తి దయచేయండి. మాకు తెలియని అంధకార శక్తుల ప్రభావం వెలుపట బంధించి ఆత్మ సాక్షాత్కారము మాకు సంపూర్ణంగా అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపణ చేయొచ్చు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథములో దైవ దర్శనము ద్వారా, ఆత్మ ప్రేరేపించుట ద్వారా సంఘాలకు వ్రాసిన సంగతులు ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయాలలో మనం గమనిస్తున్నాం. 7 సంఘములకు దేవుడు అనేకమైన సూచనలు తెలియపరిచాడు. 7 సంఘాలని మనం వింటున్నాం. ఆ రోజున ఉన్నవి 7 చాలా సంఘాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ 7 సంఘాలలో కొరింథీ సంఘం కనపడదు. 7 సంఘాలలో ఫిలిప్పీ సంఘం కనపడదు. 7 సంఘాలలో తెస్సలోనిక సంఘం కనపడదు. 7 సంఘాలలో కొలసైలో ఉన్న సంఘం కనపడదు. కానీ 7 సంఘాలకు ఆత్మ చెప్పు సంగతులు అని ఇక్కడ వ్రాయబడిన మాట భావం ఏమిటంటే, అవి రిప్రజెంటేటివ్ అసెంబ్లీస్ అంటారు. ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు, ప్రాతినిధ్య సంఘాలు. ఒక వ్యక్తికి ఒక సంగతి చెప్పాలి అంటే అందరిని గురించి చెప్పరు, ఎవరో ఒకరిని ఉదాహరణగా తీసుకొని అతని గురించి అనేకులకు సంగతులు తెలియపరుస్తారు. కనుక ఈ 7 సంఘాలు మాత్రమే కాదు,
అనేక సంఘాలు ఉన్నా 7 సంఘాలకు దేవుడు రాసిన మాటలు సార్వత్రిక సంఘానికి విస్తరింపజేసే మాటలే, అందరికీ తెలియజేసే మాటలే. ఇంకొక ఉదాహరణ మనం ఆలోచన చేయొచ్చు. మోషే ధర్మశాస్త్రములో మనకు 10 ఆజ్ఞలని మనం ఆలోచన చేస్తాం. ఆజ్ఞలు 10 మాత్రమే లేవు, చాలా ఉన్నాయి. దాదాపుగా 300కు పైన ఆజ్ఞలు ఆ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నాయి. కానీ మనం 10 ఆజ్ఞలనే మనం ఆలోచన చేస్తాం. కారణం ఏమిటంటే అవన్నీ కూడా రిప్రజెంటేటివ్ అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మనం రిప్రజెంటేటివ్ కమాండ్మెంట్స్ అంటాం. ఆ రిప్రజెంటేటివ్ కమాండ్మెంట్స్ ద్వారా మిగిలినవన్నీ మనకు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచిది, మన వాక్య భాగములో తెలియజేయబడిన ఒక సంఘపు కొన్ని సంగతులు ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన 14వ వచనంలో చూస్తున్నాం, తుయతైర సంఘమునకు తెలియపరిచిన సంగతి. దానిలో ఆ 24వ వచనంలో ఏమంటున్నాడు? అయితే తుయతైరలో కడమవారైన మీతో ఏమంటున్నాడు? అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను వాటిని వింటున్నారు కొంతమంది. ఎరుగము అని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, సాతాను మీ విశ్వాసాన్ని భంగం చేస్తాడు, మిమ్మలను ఐక్యంగా ఉండేవారిని చెదరగొడతాడు, మిమ్మలను బలపరుస్తాడు, మిమ్మలను భ్రష్టులుగా చేస్తాడు అని చెబితే, ఈ సాతాను ఎవడో మాకు తెలియదు, వాడితో మాకేం సంబంధం లేదు, వాడు మాకు ఏమీ చేయలేడు అని చెప్పుకునే కొందరు ఉన్నారు. జాగ్రత్త లేనివారు కదా. మనం ఒక విశ్వాసములో బలంగా ఉండాలి, సాతాను ఎదుట జాగ్రత్తగా ఉండాలి. సాతానుని గురించి శత్రువు ఉన్నాడు మనకి. మీ గుమ్మములలో పోరాడుదురని కీర్తనకారుడు రాశాడే, అట్టివారు సిగ్గుపడక తన గుమ్మములలో విరోధులతో పోరాడుదురన్నారే. మన గుమ్మాల దగ్గరే పోరాటం ఉంది, మన ఇంటి వాకిటి దగ్గరే పోరాటం ఉంది. మన ఇల్లు వాకిలి అంటే మనం నివసించే ఇల్లు అనుకోవచ్చు, మన ఇంటి వాకిటి అంటే మన హృదయం అనే ఇల్లు అని కూడా అనుకోవచ్చు. మన హృదయంలోనే మనకు జగడం ఉన్నాయి, శత్రువుతో పోరాటం ఉంది. ఈ పోరాటంలో మనం విజయం సాధించాలి. ఎల్లప్పుడూ కూడా ఒక విశ్వాసి సాతానుని గురించి అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు వాడు దాడి చేస్తాడో మనకి తెలియదు. కనుక ఇక్కడ వ్రాయబడిన మాటలో ఏమంటున్నాడంటే, యోహాను ఏమంటున్నాడంటే, ఆ పరిశుద్ధాత్మ ద్వారా నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను వచ్చు వరకు, ఎవరు వచ్చు వరకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా రాబోతున్నాడు. ఆ ముందు వచనాల్లో చెప్పాడు. ఇక్కడ ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆసీనుడై ఉన్నాడు. ఆ ధవళ సింహాసనం మీద 29 పెద్దలు ఆయనను ఆరాధన చేస్తున్నారు. భూలోకంలో మనం ఆరాధన చేసినట్లే శ్రేష్టమైన ఆరాధన పరలోక రాజ్యంలో జరుగుతూ ఉన్నది. కోట్ల కొలది జనులు అని రాయబడి ఉంది. ప్రియులారా, మీరు అక్కడ 2వ అధ్యాయంలోనే మీరు గమనించినట్లయితే కోట్ల కొలది జనులు అని కూడా రాయబడి ఉంది. ప్రియులారా, ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయంలో కూడా ఈ సంగతులు ఉన్నాయి. దీనిలో ఈ తుయతైర అనే సంఘానికి రాస్తున్న సంగతి ఏమిటంటే, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇక్కడ మనకి తెలియజేయబడుతున్న ఒక అంశం ఏమిటంటే, ఏదో ఒక వస్తువు మీ చేతిలో ఉంది, దీన్ని పడిపోనీయొద్దు అని ఒక హెచ్చరిక. ఇప్పుడు మనకు వెంటనే ఒక ప్రశ్న ఏమిటంటే, ఆయన మనకేమిచ్చాడు? ఆయన మన చేతిలో ఏం పెట్టాడు? ఆయన ఏదో ఇస్తే కదా దాన్ని జారిపోనీయొద్దు అని హెచ్చరిక చేస్తుంది. ఆయన ఇచ్చిందేంటో మనకు అర్థం కాకపోతే, ఏది జారిపోయేదో ఏది పోనీయనిదో, దేని పట్ల మనం జాగ్రత్త తీసుకోవాలో, దేని పట్ల జాగ్రత్త అవసరం లేదో, ఈ సంగతులన్నీ మనకు అర్థం కావాలంటే ఆయన మనకేమిచ్చాడో అది మనకు అర్థం కావాలి. ప్రియులారా, అందువలన ఇక్కడ నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ సంగతులు ఎవరికి చెప్పాడు? ప్రియులారా, అర్థం చేసుకోండి. తుయతైరలో ఉన్న సంఘము వారికి తెలియపరిచాడు.
ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న, తుయతైరలో 1వ శతాబ్దంలో చెప్పిన సంగతులు ఈరోజు మిస్పా స్థానిక సంఘం గుంటూరులో మనం ఉన్నాం, మనకేంటి, మనకేం అవసరం, ఇవి మనకు అవసరమా కాదా? చూడండి, అక్కడే 2వ అధ్యాయము గమనించండి ప్రియులారా, ఏమంటున్నాడు ఇక్కడ 29వ వచనం, సంఘములతో, ఏమన్నాడు ఇక్కడ? సంఘముతో కాదు, ఏమంటున్నాడు? ఎవరికి చెప్పాడంట? సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ప్రియులారా, తుయతైర సంఘానికి అని అక్కడ చెప్పాడు, కానీ చివరి 29వ వచనములో ఏమంటున్నాడంటే ఈ మాట ఒక్క సంఘానికి కాదు, సంఘములతో అన్నాడు. ఈ భూమి మీద ఈనాడు సంఘాలు ఉన్నాయి, దీన్ని లోకల్ చర్చ్ అంటారు, స్థానిక సంఘాలు అంటారు. ఈ స్థానిక సంఘాలను ప్రభువే నియమించాడు, ఈ సంఘాలకు అధికారి ప్రభువే. భూలోకంలో ఏ మానవుడు ఏ సంఘానికి అధికారి కాదు, ఏ సంఘానికి ఏ మానవుడు కూడా రాజు కాదు. సంఘమునకు రాజు ప్రభువే, సంఘం స్థాపకుడు ప్రభువే. భూలోకములు ఇష్టపడితేనే ఒక సంఘం ఉంటుంది ప్రియులారా. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము కాయుటకు అని అపోస్తులైన పౌలు ఎవరిని ఏర్పరిచాడో అని అపోస్తులైన పౌలు చెప్పాడు. కనుక ఈ మాటలు తుయతైర సంఘానికి మాత్రమే కాదు, సంఘాలకు, సంఘములతో అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రశ్న మనకేమొస్తుందంటే, ఇవి సంఘాలకు కదా చెప్పింది, నాకేంటి పని, నాకేం అవసరం? మిస్పా స్థానిక సంఘం, దాంట్లో పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు, సేవకులు ఉంటారు, వాళ్ళు దానికి బాధ్యులు, వాళ్ళు పరిపాలనా వర్గం వాళ్ళు. సంఘానికి చెప్పాడు కానీ నాకేంటి సంబంధం? 29వ వచనంలోనే దానికి ఒక ఆన్సర్ ఇచ్చాడు. చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. దాని తర్వాత ఏముంది? ఇప్పుడు చెవిగల వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వినొద్దు. ఈ మాటలు ఈ సంఘంలో చెవులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వినొద్దు. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? తుయతైర సంఘానికి చెప్పాడు, 29వ వచనంలో సంఘములతో అన్ని సంఘాలకని చెప్పాడు. చివరికి ఏమంటున్నాడంటే ప్రతి విశ్వాసికి అని చెప్తున్నాడు. చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు మనకి ఒక సంగతి వినపడింది, ఏమిటంటే నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. హోల్డ్ ఇట్, మీరు గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏమిచ్చాడో చెక్ చేసుకోవాలి, దేవుడు ఏమిచ్చాడో చెక్ చేసుకోవాలి. ఒకరోజు మా అన్నగారు నేను చిన్న పిల్లలం అప్పుడు అనమాట, హాస్పిటల్కి వెళ్తున్నాం. మా అన్నకి ఏదో జ్వరం వస్తే డాక్టర్ దగ్గర ఇంజక్షన్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఆ ఇంజక్షన్ వేలు కొనుక్కున్నాం, జేబులో పెట్టుకున్నాడు మా అన్నయ్య, దారిలో పడేశాడు. దారిలో మా స్టాండ్ అన్న తెలుసు, పరిశుద్ధరావు తెలుసు, పడేశాడు, పోగొట్టాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తీరా డాక్టర్ ఇంజక్షన్ తీయాలరా అంటే లోపల ఒక చిన్న రాయి పెట్టుకొని వచ్చాడు, దానికి బదులుగా చిన్న రాయి పెట్టుకొని వచ్చాడు. తీయమంటే తీయడు, తీయమంటే తీయడు. ఏంటి కారణం అంటే జేబులో డాక్టర్ చేయి పెట్టి చూస్తే రాయి ఉంది, చిన్న రాయి ఉంది. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి, మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. మీకు ఏమిచ్చాడో ఏమి గట్టిగా పట్టుకున్నాడు. ప్రియులారా, చాలా క్లుప్తంగా ఉదయ కాలంలో విశ్వాసులమైన మనకు, సంఘములో అంగములుగా ఉన్న మనకు, సజీవమైన రాళ్లుగా ఉన్న మనకు దేవుడు మనకు ఏమిచ్చాడో దేని మనల్ని మన జీవిత కాలంలో దాన్ని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడో ఈ సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 8 సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఈ ఉదయకాలంలో కొన్ని సంగతులు మనం గట్టిగా ధ్యానం చేద్దాం. ప్రియులారా, గమనించండి, ఒక మాట నేను చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయంలో చూడండి. ఈ మాటలు ఒక రోజువి కాదు. దావీదు కీర్తనలో 33వ కీర్తనలో దావీదు మాట్లాడుతున్నాడు. తరతరములకు ఈ మాటలు, తరతరములకు ఈ మాటలు, పిల్లల తరముల వరకు అని రాయబడి ఉంది. ప్రియులారా, 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 33వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ పైన యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు
తరతరములకు ఉండును, తరతరములకు ఉండును. ప్రియులారా, ఒక సంగతి మనం ఆరాధనలో జ్ఞాపకం చేయబడ్డాం కదా, దేవుడు నాకు అప్పగించిన దానిని మీకు ఇస్తున్నాను అన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో. ఏమంటున్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన నేను పొంది తిని అన్నాడు. ఈ రోజున ఒక విశ్వాస యొక్క బాధ్యత ఏమిటంటే, ఒకటి తీసుకోవడం, ఇంకొకరికి ఇవ్వడం. ఒకటి తీసుకోవడం, ఇంకొకరికి ఇవ్వడం. మనం ఈ మధ్యవర్తులుగా ఉన్నాం. స్వీకరిస్తున్నాము, అనేకులకు ఇస్తున్నాము. వెలిగించబడుతున్నాము, వెలిగించబడుతున్నాం. మీరు వెలిగించబడిన తర్వాత మీరేం చేయాలి? ఇతరులను వెలిగించాలి, అంతే. పేతురుతో ప్రభు అన్నాడు కదా, పేతురు, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచు అన్నాడు. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను బలపరచు అన్నాడు. ప్రియులారా, ఒకడు బలపరచబడితే దేవుని చేత వాడు ఏం చేయాలి? ఇతరులను బలపరచాలంతే. పుచ్చుకొనుడి ఇవ్వండి, పుచ్చుకోండి ఇవ్వండి. అందుకే దావీదు 71వ కీర్తన అంటాడు 17వ వచనంలో, 71వ కీర్తన 17వ వచనంలో అంటాడు, బాల్యము నుండి నీవు నాకు బోధించితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలియజేయుచునే ఉన్నాను. వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చివు, నీ శౌర్యమును గుర్చివు నేను వివరించినట్లుగా అన్నాడు. నేను ఐ వాంట్ టు స్ప్రెడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని విస్తరింప చేయడంలో నీ పని సాధనంగా నేను పనిచేయాలి. 71వ కీర్తన 17వ వచనంలో చాలా గొప్ప సాక్ష్యం, దావీదు యొక్క సాక్ష్యం. బాల్యము నుండి నీవు బోధించితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలియజేస్తూనే ఉన్నాను. వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చివు, నీ శౌర్యమును గూర్చివు నేను తెలియజేయనట్లుగా తల నెరసి వృద్ధుడనై ఉన్నంత వరకు నా చేయి విడవద్దు. దావీదు ఎందుకు బ్రతకాలనుకుంటున్నాడంటే, వృద్ధాప్యములో కూడా ఎందుకు బ్రతకాలనుకుంటున్నాడంటే, వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి నేను తెలియచేయాలి. ఒకడు దాన్ని గట్టిగా పట్టుకోకపోతే ఇతరులకు ఎలా ఇవ్వగలడు? త్వరగా మనం ఒక 8 సంగతులు ఉన్నాయి. దేవుడు మనకి ఒక విశ్వాసికి ఇచ్చినటువంటి 8 అమూల్యమైన సంగతులు ఉన్నాయి. వాటిని మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రభు రాకడ వరకు వాటిని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు పరిశీలన చేస్తాడు. వీడు గట్టిగా ఉన్నాడా, ఓటిగా ఉన్నాడా? వీడు బలంగా ఉన్నాడా, ఓటిగా ఉన్నాడా? ప్రియులారా, సరే త్వరగా కొన్ని సంగతులు మాట్లాడదాం. గమనించండి ప్రియులారా, ఒక మాట. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన కొన్ని విశేషమైన వస్తువులు మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ప్రియులారా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నేను చదువుతున్నాను. 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి దేవుని యొద్ద నుండి మనం పొందిన ఒక విశేషమైన వస్తువును మనకిక్కడ అపోస్తలుడైన పేతురు తెలియపరుస్తున్నాడు. నా వలే మీరు ఒక అమూల్యమైన దాన్ని పొందారు. ఆ అమూల్యమైనది ఏమిటంటే విశ్వాసం. హెబ్రీ పత్రికలో చూస్తున్నాము కదా, విశ్వాసం అని 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది అన్నాడు. విశ్వాసం అంటే అర్థం ఏమిటంటే అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఇప్పుడు ప్రభు మనకు కనబడలేదు, ఆయన ఎట్లా ఉంటాడు ఎవరికి తెలియదు. మనం ఆయన రాకడలో పరలోక రాజ్యంలో ఉన్నవి ఉన్నట్టుగానే మనం చూస్తాం. ఉన్నవి ఉన్నట్టుగానే మన పితరులు ఏం చెప్పారు, ఆ దేవుని పరిచయం చేశారు. వారి పితరులు ఏం చేశారు, పరిచయం చేశారు. ఎవరు ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని చూచి నరుడు బ్రతకలేడు. దేవదూతలే చూడలేదు. తిమోతి పత్రికలో రాయబడి ఉంది కదా, దేవదూతలు కూడా పరలోక రాజ్యంలో ఆయన కొనియాడే గుంపులో ఉంటారు, కానీ అక్కడెక్కడ ప్రభువుని ఆయన వాళ్ళు కళ్ళతో చూడడానికి వీలు లేదు. వాళ్ళ కళ్ళు కూడా సరిపోవు. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, దేవదూతలకు పరలోకంలోనే కనబడిన ప్రభువు
దేనికి పనికిరాని మనకి ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన చూడడానికి అవకాశం ఇస్తాడు. ఎంతో శ్రేష్టమైన ప్రణాళిక మన ఎడల దేవుని కొందో ఆలోచన చేయాలి ప్రియులారా. తిమోతి పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంది, భూలోకములో ఆయన వచ్చినప్పుడు ఆయన సశరీరుడుగా భూలోకములకు వచ్చాను, దేవుడుగా ప్రకటించబడెను, అనేకుల చేత నమ్మబడెను, దేవదూతలకు కనబడెను అని రాయబడి ఉంది. దేవదూతలకు 3:15 మీరు చదువుకోండి. తిమోతి పత్రికలో దేవదూతలకు భూలోకములో మనిషిగా వచ్చిన తర్వాతే కనబడ్డాడు. అప్పుడే వారు అన్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని దేవునికి మహిమ కలుగజేశారు ప్రియులారా. ఈరోజు ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పేతురు 1:1 అంటున్నాడు, నా వలె మీకును అనుగ్రహించబడిన అమూల్యమైన విశ్వాసము. మనకు కలిగిన విశ్వాసము అమూల్యమైనది. దీని విలువ కట్టడానికి వీల్లేదు. ఇది ఎంతదో చెప్పడానికి వీల్లేదు. కొందరు విశ్వాస భ్రష్టులయ్యారు. ఓడ పగిలిపోయిన తర్వాత అది ముందుకు వెళ్ళదు, మునిగిపోవడమే కానీ ఓడ పగిలిపోతే ముందుకు వెళ్ళదు. ఆ ఓడ బ్రద్దలైన వారి వరే ఉన్నారు. విశ్వాసాన్ని పోగొట్టుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఆ ఓడ బ్రద్దలైపోవటం అని దేవుడు దానితో పోలిక చేశాడు ప్రియులారా. బ్రద్దలైన ఓడ మునిగిపోతుంది, బ్రద్దలైన విశ్వాసం మునిగిపోతుంది. ఈరోజు విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. దేని కొరకే ఎదురు చూస్తున్నామో వాటి యొక్క నిజమైన స్వరూపమే విశ్వాసం. ఎంత చక్కని మాట హెబ్రీ పత్రిక 12:1 రాయబడి ఉంది ప్రియులారా. ఈ విశ్వాసములో మనము స్థిరంగా ఉన్నామా? విశ్వాస భ్రష్టులు కావద్దు, విశ్వాసములో స్థిరంగా ఉండండి. విశ్వాసమును మీరు కోల్పోవద్దు, సడలిపోవద్దు. దేవుని యొక్క హెచ్చరిక ప్రియులారా. మనం ఆలోచన చేస్తున్నాం, మనం విశ్వాసములో బలముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మీరు హెబ్రీ పత్రిక 11:1 చదువుకోండి. మొత్తము కూడా విశ్వాస వీరుల పట్టికే. విశ్వాసమును బట్టి శారా, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ప్రియులారా రాహబు వేగుల వారిని చేర్చుకొనెను. విశ్వాసమును బట్టి శారా వృద్ధాప్యములో కుమారుని కనడానికి బలము తెచ్చుకొనెను. విశ్వాస వీరుల పట్టిక ఇంకా ఏమి చెప్పుదును? దావీదును గురించి, సంసోను గురించి చెప్పుటకు నాకు సమయము లేదు అన్నాడు. ప్రియులారా, అంత న్యాయాధిపతుల గ్రంథములో దాదాపుగా 13 మంది పైన న్యాయాధిపతులు ఉన్న గ్రంథములో ఏ న్యాయాధిపతిని దేవుడు గొప్ప వారిని ఆయన ఎన్నిక చేయలేదు. కానీ 4 న్యాయాధిపతులను 11వ జ్ఞాపకం చేశాడు. సంసోను ఒకడు, యెఫ్తా ఒకడు. ప్రియులారా, గమనించుదాం, దేవుడు ఆ విశ్వాసాన్ని వెల్లడి చేస్తాడు. విశ్వాసులను ఆయన ప్రశంసిస్తాడు. నీవు విశ్వాసివా? నీకు దేవుని యొద్ద ప్రశంస. ఇక్కడ మనం గమనిస్తున్నది ఏమిటంటే, నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. దేన్ని పట్టుకోవాలి? విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. చాలామంది విశ్వాస భ్రష్టులైపోయారు. వారిలో హుమనయును అలెగ్జాంద్రును ఉండిరి అని రాయబడి ఉంది. విశ్వాస భ్రష్టులు, విశ్వాసము నుండి తొలగిపోయిన వారు అనేకులు ఉన్నారు. ఈరోజు నీవు నేను దేవుని చేత హెచ్చరించబడుతున్న సంగతి ఏమిటంటే, ఆత్మ చెప్పు సంగతులను చెవిగలవాడు వినుగాక అన్నాడే. ఈ సంగతులు మనకేమిటి? దేవుని హెచ్చరిక ఏమిటంటే, నీ విశ్వాసములో నీవు స్థిరముగా ఉండు. విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ప్రభు, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుట నిలిచేవా నా ప్రభు, నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును. ఒక రోజున దైవసేవకుడు నెల్లూరులో అనుకుంటాను గొప్ప తుఫాన్ వచ్చింది. 77 సంవత్సరంలో పెద్ద తుఫాన్ వచ్చింది. దివిసీమ తుఫాన్ అంటారు. చిన్న పాక దేవుని మందిరం, ఆ మందిరం తుఫాను గాలికి కొట్టుకొని పోతున్నాయి. ఆ దైవసేవకుడు అక్కడే కూర్చున్నాడు, కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆకులన్నీ ఒకటొకటి వెళ్ళిపోతున్నాయి, రేకులన్నీ ఎగిరిపోతున్నాయి. అందరు బ్రతిలాడుతున్నారు, అన్నా రా బయటికి రా అన్నా, ఎందుకన్నా కూలిపోయిద్దన్నా, రా అన్న అంటే నేనేడే కూర్చుంటా, నేను ఇక్కడే కూర్చుంటా. అర్ధరాత్రి వరకు అక్కడే కూర్చున్నాడు. నేను కదలను, నా దేవుడు నాకు ఇచ్చిన మందిరం శ్రేష్టమైన మందిరం. ఈ మందిరంలో నేను విడిచిపెట్టను. అక్కడే ఈ పాట రాశాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. అమూల్యమైన పాట. ఆ రాత్రి వేళ ఆ దైవసేవకుడు రాసినటువంటి అమూల్యమైన పాట. ప్రియులారా, ఈ పాటలో ఆ దైవసేవకుడు చెప్పినది ఏమిటంటే, విశ్వాస నావు కూలిపోతుంది, పగిలిపోయే విశ్వాస భ్రష్టులమయ్యే సమయాల్లో మేము సాతాను చేత జల్లించబడుతున్నాం. అయినా పగిలిపోకుండా, చెదిరిపోకుండా మా ముందు మేము నిలబడ్డామని ఒక సాక్ష్యాన్ని ఇక్కడ ఈ పాటలో తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీ విశ్వాసము నా విశ్వాసము మన చేత కాదులే, భ్రష్టులమవుతుంటే ప్రభువా నా విశ్వాసము చెదిరిపోకుండా నన్ను కాపాడు అని ప్రభు ఎదుట మనం సాగిలపడి నిలబడాలి. ఆలోచన చేద్దాం. ఏమంటున్నాడు? నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి అంటే పర్వాలేదు, పట్టుకోమన్నావు కానీ పడేయొద్దని చెప్పలేదుగా అని అనొచ్చు మనం కదా. కానీ ఏమంటున్నాడు? ఎట్లా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా. వేమన శతకం మీకు తెలుసుగా, పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేమి బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ. పట్టకూడదంట, పట్టి విడవకూడదంట, పట్టెనేమి బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుట మేలయ. పట్టు దాంట్లో ఇక మనం అర్థం కానిది ఏముంది? పట్టు విడవటం కంటే పడి చావటమే మేలు అన్నాడు. ప్రియులారా, విశ్వాసంలో మీరు పట్టుదల గలవారై ఉండాలి, భ్రష్టులు కాకూడదని మాట్లాడుతాను. మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ప్రియులారా. తిమోతి మొదటి పత్రిక 2వ అమూల్యమైన వరం, దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వరం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయము 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వారిలో హుమనయును అలెగ్జాందరును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. ప్రియులారు, ఇక్కడ దేవుడిచ్చిన మరి ఒక అమూల్యమైన వరం మనకిచ్చినది మనస్సాక్షి అన్నాడు. మనస్సాక్షి. 1వది ఏమిటి? అమూల్యమైన విశ్వాసము విశ్వాసులకు ఇచ్చాడు, గట్టిగా పట్టుకుందాం. 2వది దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వరం ఏమిటంటే, ఏమన్నాడు ఇక్కడ? మా మనస్సాక్షి అన్నాడు కదా. ఆ మనస్సాక్షి. ఏం మనస్సాక్షిది? అట్టి మనస్సాక్షి అన్నాడు. మనస్సాక్షి. ప్రియులారా, మనసు బయటకు కనపడదు, అదృశ్యం. హృదయం బయటకు కనపడదు, అదృశ్యం. ఇవన్నీ అంతరంగంగా దేవుడు నిర్మించిన నిర్మాణాలు ఇవి. మనస్సులో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ మనస్సు యొక్క స్వభావాన్ని ఎరిగినవాడు దేవుడు. నరుల మనస్సు యొక్క స్వభావాన్ని ఎరిగినవాడు దేవుడు. హృదయం యొక్క తలంపులను ఎరిగినవాడు దేవుడు. శ్రేష్టంగా సృష్టించబడిన మానవుడు ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేసరికి నరుల చెడుతనము భూమి మీద గొప్పది అన్నాడు. అంతే. భూమి మీద గొప్ప సూర్యుడు ఉన్నాడు, గొప్ప చంద్రుడు ఉన్నాడు, గొప్ప ఆకాశం ఉంది, గొప్ప సముద్రం ఉంది, గొప్ప పర్వతాలు ఉన్నాయి. ఇవన్నీ గొప్పవే. కానీ వాటికంటే
ఎత్తైనది, గొప్పగా కనబడుతున్నది దేవునికి ఏమిటంట? నరుల చెడుతనము ఆకాశము కంటే గొప్పది. నరుల చెడుతనం. ఎందుకు చెడిపోయారు? నరులను చెడగొట్టింది ఏమిటి? దానిలో వారి హృదయములోని, తలంపులలోని, ఊహలలోని ఆలోచనలన్నీ కేవలము చెడ్డవి. 3 పదాలు ఉన్నాయి అక్కడ. వారి ఊహలలోని, తలంపులలోని ఆలోచనలన్నీ కేవలము చెడ్డవి. ఊహ. మనకిప్పుడు మన జీవితం అంతా ఎట్లా ఉంటుందంటే ఊహాజనితంగా ఉంటుంది. మన పిల్లల్లో కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయిరా, రేపు ఎగ్జామ్ ఉంది, 10 గంటలకి ఎగ్జామ్ అంటే వాడు ఇట్లా తీస్తాడు. అక్కడెక్కడో క్రికెట్ గేమ్ జరుగుతూ ఉంటుంది. వాడు ఎవడో ఆడుతుంటాడు, డబ్బుల కోసం ఆడుతుంటాడు ఎండలో పడి. వీడేమో మధ్యాహ్నం ఆ పుస్తకం పెట్టుకొని ఇట్లా కూర్చుంటాడు. వీడు దీంట్లో ఒక ఊహ ఏమిటంటే పుస్తకం తీస్తూనే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే వాడు ఒక గొప్ప క్రికెట్ ప్లేయర్ అయిపోతాడు. ఒకటో సెంటెన్స్ ఎత్తుకోవడంతో 4 కొడతాడు, రెండో సెంటెన్స్ ఎత్తుకోవడంతో 6 కొడతాడు. ఆ తర్వాత దీన్ని ఇట్లా మూసేసి కళ్ళు మూసుకుంటే వాడికి ఒక పెద్ద ట్రోఫీ వచ్చినట్టుగా, వాడిని అందరూ ఆకాశానికి ఎత్తినట్టుగా ఆ ఇల్లు దాటి పైకెక్కుతాడు. ఈరోజు ఒరే అని వాళ్ళ అమ్మ పిలిచింది, అక్కడి నుంచి కింద పడతాడు. ఎగ్జామ్ హాల్లో కింద పడతాడు, స్కూల్లో కింద పడతాడు. ఈరోజు అన్ని ఊహలు లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడం. మానవులు భ్రష్టులు ఎక్కడవుతున్నారు, బలహీనులు ఎక్కడవుతున్నారు, ఫెయిల్యూర్ ఎక్కడ? మానవుని ఫెయిల్యూర్ ఎక్కడంటే తనకు అందని దానిని ఉన్నట్టుగా ఊహించుకోవడమే మానవుని ఫెయిల్యూర్. నీకు లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడమే మానవుని యొక్క ఫెయిల్యూర్. దేవుడేమిచ్చాడో దానితో తృప్తి చెందు. కాగా మనము అన్న వస్త్రములు కలిగి విశ్వాసంతో ఉందామన్నాడు. ప్రియులారా, ఆహారం ఉంటే చాలు. నేను ఎక్కువ ఉంటే గర్విస్తానేమో, తక్కువ ఉంటే దొంగిలిస్తానేమో, ఏ నాటిది ఆ నాటికి దేవుడు నాకు ఇస్తే చాలు అనే ఆ తృప్తిగల జీవితం మానవులకి ఉండాలి. ప్రియులారా, ఇది మనస్సాక్షికి సంబంధించింది. మనం మంచివాళ్ళుగా ఉండడం, చెడ్డవాళ్ళుగా ఉండడం మనస్సాక్షికి సంబంధించింది. ఇక్కడుండి చాలా సంగతులు తల్లిదండ్రులు చాలా నీతి బోధలు చేస్తారు. కానీ ఇవన్నీ చెప్పినా ఒకడు మంచిగా ఉండాలంటే వాడి మనస్సు బాగుండాలి, వాడు మనసే వాడికి సాక్ష్యంగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాడు, ఓ ఇది నేను ముట్టుకోకూడదు, ఇక్కడ నేను నడవకూడదు, దుష్ట ఆలోచన చొప్పున నడువకయు, పాపుల మార్గమున నిలువకయు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకయు, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు దానిని ఆనందిస్తూ ధ్యానించాలంట. అసలు ఈరోజు ఒక ప్రశ్న, ఈ కూడికలోకి ఆనందంగా వచ్చారా, దుఃఖంతో వచ్చారా? ఎప్పుడు 10:30కి అయిపోద్ది అంటారు. ఈ అన్నోళ్ళు ప్రకటనలు చేస్తారు, పాటలు పాడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. 11 అయినా ముగించరు. ఇంట్లో బంధువులు వస్తారు, మటన్ వండాలి, చికెన్ వండాలి కదా. ఎన్ని పనులున్నాయి ఇంట్లో. ఎంతకాలం, ఎంతసేపు మనం దేవుని దగ్గర ఉన్నాం? అసలు ఆదివారం మొత్తం దేవునిదే. ఆ విశ్రాంతి దినం, యూదులకు ఇచ్చిన విశ్రాంతి దినం, ఆ దినమంతా దేవునిదే. ఆ దేవుని పని తప్ప ఇంకోటి చేయకూడదు. చాలామంది విశ్వాసులు చూసారా, చాలా సంఘాల్లో ఆదివారం చాలా సువార్త ప్రకటనలో బిజీగా ఉంటారు. సాయంకాలం అయితే వీధి సువార్తకి వెళ్తారు, అక్కడక్కడ సువార్త ప్రకటిస్తారు. ఆ దినం ఇంకొక పని పెట్టుకోరు. నీ మనస్సాక్షి ఏం చెప్తున్నది? దేవుని వైపు ఉందా? దేవునికి ఇష్టంగా ఉందా? ఈ రోజున మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లుగా మీరు ఉండాలని అపోస్తలుడైన పౌలు, మీ మనస్సాక్షికి కల్మషము తోచకుండా. బయట వాళ్ళు చెప్తే కాదు, నువ్వు చెడ్డోడివిరా అనొద్దు, నీకు నీవే తెలియాలి. ఇది తప్పు, ఇది ఒప్పు అనే మనస్సాక్షిని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు మనకు మనస్సాక్షిని ఇచ్చాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు ఒకడు మంచివాడో చెడ్డవాడో చెప్పడానికి దేవుడు తీసుకున్నటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే మనస్సాక్షి. ధర్మశాస్త్రం, మోషే కదా ధర్మశాస్త్రం ఇచ్చింది. ఇది తప్పు, ఇది ఒప్పు అని తెలిసింది ధర్మశాస్త్రం ద్వారా కదా. ఈ తప్పు ఒప్పు అనేది రాయకముందు, ధర్మశాస్త్రానికి ముందు వారి మనస్సాక్షి అన్నాడు. వారి మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేస్తున్నట్లయితే, ఇది చేయకూడదు అని మనస్సాక్షి చెప్తున్నట్లయితే, ఇతరుల మనస్సాక్షి కూడా ఉంటుందండి. కొన్నిసార్లు జాగ్రత్త పెట్టుకోండి. ఒకరోజు మేము దైవ సేవకుడు నేను దాదాపు 92లో బీటీ ప్రాజెక్ట్ అని ఒక గ్రామానికి సువార్తకి వెళ్ళాం.
అక్కడ అయిన తర్వాత భోజనాలు పెట్టారు, తింటున్నాం. తిన్న తర్వాత దైవ సేవకుని చేతిలో అప్పట్లో క్రేన్ ఒక్కపడి ఉండేది. క్రేన్ ఒక్కపడి, త్రివేణి ఒక్కపడి ఉండేది. అవి మామూలు కామన్ ఎవరైనా ఒక్కపడి వేస్తుంటారు. అది తీసి ఆయన ఒక్కపడి తీసుకుంటే ఒక ఆయన వచ్చి, సార్ మీరు ఒక్కపడి తింటారా అన్నాడు. సార్ మీరు ఒక్కపడి తింటారా అన్నాడు. దేవసేవుడు కోటేశ్వరరావు గారు అక్కడ పడేసాడు. అతని మనస్సాక్షి నిమిత్తమై నేను దీన్ని వదులుకున్నా. ఇతరుల మనస్సాక్షిని ఒప్పించకూడదు. ఇతరుల యొక్క బలహీనతలో మనం వారిని బలపరిచే వారంగా ఉండాలి. మన మనస్సాక్షి మనల్ని మంచివాళ్ళగా ఉంచుతుంది. సంఘములో ఇతరుల యొక్క మనస్సాక్షి కూడా ముఖ్యం. ఇతరులు నువ్వు చేసేది తప్పు అనుకుంటే అది నిజంగా తప్పు అయితే వదిలేయాల్సిందే. అది చిన్నదైనా పెద్దదైనా ఇతరుల మనస్సాక్షిని మనం నొప్పించకూడదని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఇక్కడ 2 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి, దేవుడు మనకు అమూల్యమైన విశ్వాసం ఇచ్చాడు, గట్టిగా పట్టుకుందాం. రెండవది, మనస్సాక్షిని లోపలే ఉంచాడు. ఈ మనస్సాక్షిని ఎక్కడికి వెళ్ళినా మన దేవుని యొక్క పవిత్రతను మనం మన శరీరం ద్వారా కాపాడుతూ రావాలి. ఆయన పవిత్రతను మన శరీరం ద్వారా. మరొక మాట చూపిస్తాను చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగా చేశాను. ప్రియులారా, ఇక్కడ మరి ఒక మాట దేవుడు మనకిచ్చినది. ఏమన్నాడు? 4వ వచనంలో, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త. దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మరి ఒక వస్తువు ఏమిటంటే ఆయన సువార్తను మనకు ఇచ్చాడు. మూడవది, ఆయన సువార్తను, అమూల్యమైన సువార్త, ఆయన మహిమను కనబరిచే సువార్త. దేవుని వాక్యములో యేసుక్రీస్తు యొక్క మహిమను కనబరిచే వాక్యం ఉండాలి. యేసుక్రీస్తు యొక్క మహిమను కనబరచలేని వాక్యమే కాదు. ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. మీరు మాట్లాడినా, మీరు బోధించినా, మీరు ప్రవచించినా, మీరు దైవోక్తులను పలకాలి. దేవుని యొక్క మహిమ కనబరిచేవారుగా ఉండాలి. దేవుని యొక్క మహిమ వెల్లడవాలి, ఆ వాక్యములో వెల్లడవాలి. ప్రియులారు, ఇక్కడేమన్నా అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహిమ ప్రకాశమును ప్రకాశించే ఈ సువార్తను దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకూడనట్లుగా అవిధేయులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసేవాడు ఉన్నాడు. ఈ సువార్త దేవుడు అమూల్యంగా మనకిచ్చాడు. అసలు మనకి మార్క్స్ వార్త 1వ అధ్యాయంలోనే దేవుని సువార్త ఆరంభము అని రాయబడి ఉంటుంది. దేవుని పరిచర్య ఆరంభము నుండి మార్కు రాశాడు. దేవుని యొక్క సువార్త అది చీకటి గల చోట్ల, వాక్యము చీకటి గల చోట్ల వెలుగిచ్చు దీపమై ఉన్నది. దేవుని యొక్క సువార్త మనల్ని పట్టుకుంటే దానికి తగినట్లుగా దేవుణ్ణి ఘనపరచాలి. ప్రతి మాటలో దేవుణ్ణి ఘనపరచాలి. ఒక సంగతి నేను చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు బీజే పాల్ గారు. ఆ పేరు చెప్తే ఎవరికి తెలియదు, కానీ మీరు వెంటనే గుర్తుపడతారు. చూడండి, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఈ పాట రాసిన రచయిత గొప్ప దైవ సేవకుడు బీజే పాల్ గారు. గూడూరు ప్రాంతం నుండి వచ్చాడు. ఆయన చాలా పురాతనమైన వ్యక్తి. ఆయన మంచి విద్వాంసుడు, కర్ణాటక సంగీతం నేర్చుకున్న విద్వాంసుడు, రచయిత, గాయకుడు. సినిమాల్లో అవకాశాలు వచ్చినాయి ఆయనకి. వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ, ఒరే నీకు పౌలు వలె సేవ చేయాలని పాలని పేరు పెట్టాంరా, నువ్వు సినిమాల్లోకి వెళ్ళి ఎగురుతావా, ఈ పిచ్చి పనులు చేస్తావా అంటే దేవుడు మాట్లాడాడు. ఆ సువార్త ఆ హృదయంలోకి వెళ్ళి ప్రభువుని నమ్ముకున్నాడు. చర్చికి వెళ్తాడు, కానీ
అప్పుడు ప్రభువు నమ్ముకున్నాడు. ప్రభువా, నీ కొరకై, నీ సేవ కొరకై ఉంటాను. వెళ్ళాడు, కాశ్మీర్ దాకా వెళ్ళాడు, కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు, తపస్సులు అనుకున్నాడు, ఇదంతా సేవ అనుకున్నాడు. తిరిగి వచ్చాడు, హైదరాబాద్కు వచ్చాడు. వచ్చిన తర్వాత 1948 సంవత్సరం జనవరి 30వ తారీఖు మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే గన్తో పేల్చి చంపేశాడు. 48వ సంవత్సరం జనవరి 30వ తారీఖున గన్తో పేల్చి చంపేశాడు. ఆ రోజున పేపర్లన్నింటిలో ఏమొచ్చిందో తెలిసినా, శిలువ మీద యేసుక్రీస్తుని అన్యాయముగా చంపారు, మహాత్మా గాంధీని భూలోకములో ఒక మానవుడు అన్యాయంగా చంపాడు అని పోలిక చేస్తూ పేపర్లన్నీ హెడ్లైన్స్ అన్నవే. యేసుక్రీస్తుతో పోలిక చేసి గాంధీ మహాత్ముడు అని పొగిడి, గాంధీ యేసుక్రీస్తులాగా చంపబడ్డాడు అన్నట్టుగా పత్రికలన్నీ రాసినాయి. కడుపు మండిపోయింది బీజేపీ పాల్ గారికి, కడుపు మండిపోయింది. మొట్టమొదటి పాట ఈ కడుపు మంటల నుంచి వచ్చింది. యేసుక్రీస్తుతో ఎవరికి పోలిక? యేసుక్రీస్తుతో సమానమైన వారు ఉన్నారా? ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పలికి, ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు? సమానమైన వాడు ఉన్నాడా ఈ లోకంలో? యేసుక్రీస్తు త్యాగానికి సమానమైన వాడు ఉన్నాడా? యేసుక్రీస్తు చిందించిన రక్తం యొక్క విలువకు సమానమైన వాడు ఉన్నాడా? అమూల్యమైన సువార్త వాక్యాన్ని మొట్టమొదటి పాట బీజేపీ పాల్ గారి యొక్క చాలా పాటలునే, దాదాపుగా 20-30 పాటలు మన పుస్తకంలో ఉన్నాయి. ఆయన రాసిన పాటలు అమూల్యమైన పాటలు. యేసుక్రీస్తుతో సమానమైన వాడు లేడు. ఇది సువార్త. ఈ సువార్త మీ చేతికిచ్చాడు, అమూల్యమైన సువార్తను మీ చేతికిచ్చాడు. ఈరోజు సువార్త ప్రకటించాలి, సువార్తకు నీవు లోబడి ఉండాలి. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను గుడ్డితనం చేయడానికి ఉన్నాళ్లే కానీ, యుగ సంబంధమైన దేవత ఉన్నాళ్లే కానీ మనం గుడ్డి వాళ్ళము కాకూడదు. ఎందుకంటే మన త్రోవలకు వెలుగైనది నీ వాక్యము, నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నదంటే ఏదో ఇక్కడి నుంచి బ్రాడిపేట వెళ్ళడానికి దారి కాదు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దారి. ఎక్కడికి? పుట్టిన దగ్గర నుంచి మన జీవితం, మన శరీరం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక దారి మనకు కావాలి. ఈ దారి మనకు తెలియదు. మనకు చూపించింది ఏంటి? సువార్త. ఆయన వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగాను. ఆయన వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగాను. ప్రియులారా, ఆలోచన చేద్దాం. దేవుడు మనకి అమూల్యమైన వరం ఇచ్చినది. 3వ వరం ఏమిటి? వాక్యం. 3 సంగతులు జ్ఞాపకం ఉన్నాయా? 1వది ఏమిచ్చాడు? విశ్వాసం ఇచ్చాడా? 2వది ఏమిచ్చాడు? మనస్సాక్షిని ఇచ్చాడా? 3వది ఏమిచ్చాడు? వాక్యమని ఇచ్చాడా? గట్టిగా పట్టుకున్నారా? ఈ 3 గట్టిగా పట్టుకున్నారా? గట్టిగా పట్టుకోకపోతే పడిపోయేది మనమే, దేవుడే మడ్డు. దేవుని వాక్యమో చెరపబడదు. దేవుని వాక్యం స్థిరమైనది. మరి ఒక మాట, 4వ మాట చూపిస్తాను, చూడండి ప్రియులారా. ఒక మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము ఆయన ప్రియులారు, ఇక్కడ గమనించుదాం. ఏమన్నాడు? సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన ఎవరు? ఆయన యేసుక్రీస్తే కదా. ఇది సంఘం. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? ఒక ఊహ అట్లా పెట్టండి. మీరు కూర్చున్న చోటనే మీకు తలకాయ లేదు అనుకోండి,
మీకు తలకాయ లేదు అనుకోండి. ఏం వినాలో మీకేం తెలుసు? ఎక్కడికి వెళ్ళాలో మీకేం తెలుసు? ఏం వండాలో మీకేం తెలుసు? ఏం తినాలో మీకేం తెలుసు? ఏం చేయాలో మీకేం తెలుసు? చేయిస్తున్నదంతా ఏది? శిరస్సు. ఆ శిరస్సు మూలముగా శరీరములో సమస్తమైన భాగములు అతుకబడి, కీళ్ళు సమస్తమైనవి అతుకబడి శరీరముగా వృద్ధి చెందినవి. శిరస్సు మూలముగా శరీరం వృద్ధి చెందింది. ఆజ్ఞాపించే స్థలం, అధికారం ఉన్న స్థలం, పరిపాలన చేసే స్థలం, అది లేకుండా శరీరానికి విలువ లేదు. శరీరం ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం దేనికి లోబడి శరీరం పనిచేస్తుంది? ఒక మాట చెబుదాం. ఈ అధికారి అయినా, ఈ రాజు అయినా శిరస్సుకి ఇవన్నీ పనివారు, బానిసలు. వీళ్ళందరూ పనివారు. ఇప్పుడు మనం సంఘమనే ఈ శరీరానికి శిరస్సు ఎవరు? ఆయన. మిగిలిన భాగాలనే మనం ఎవరు చెప్పినట్టు వినాలి? ఆజ్ఞాపించేవాడు. సంఘమను శరీరమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు. అలాగైతే దేవుడు ఒక స్ట్రక్చర్, ఒక బాడీగా ఉన్న మనకి ఆయన శిరస్సుగా వచ్చి కూర్చున్నాడు. మనకేమిచ్చినట్టు? మన తల ఏంటి? యేసుక్రీస్తు. మన తల ఏంటి? యేసుక్రీస్తు. క్రీస్తును మీకు అమూల్యమైన వరముగా ఇచ్చాడు కదా. అక్కడ సమరయ స్త్రీ దగ్గర ఈ మాట మనం అందరం చదువుతాంలే, కానీ సమరయ స్త్రీ దగ్గర ఒక మాట మీరు చాలామంది స్కిప్ అవుతారు. అక్కడ నీవు దేవుని వరమును నీ ఎదుట ఉన్నవానిని కనుగోలేకపోయావు అన్నాడు. చూడండి, ఒక మాట మీకు చాలామంది స్కిప్ అవుతారు. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 8 నుంచి చదువుతున్నాను. 4వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నాను. చాలామంది దీన్ని దాటిపోతారు, దాన్ని ఆలోచించకుండా దాటిపోతారు. 8వ వచనం, ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఉండేరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. క్వశ్చన్ ఏంటంటే, యూదుడు అయిన నీవు సమరయురాలైన నాతో నన్ను దాహమునకిమ్మని ఎందుకు అడుగుతున్నావు? అడగకూడదు కదా అని అంటున్నాడు. అడగకూడదు కదా. ఇప్పుడు అవసరం ఏవది? తీర్చేవాళ్ళు ఎవరు? జాతకం వినండి. ఇక్కడ ఈ సందర్భంలో అవసరం ఎవరిది? యేసయ్యకి దాహం వేస్తుంది. ఇచ్చేది ఎవరు? సమరయ స్త్రీ. అడుగుతున్నాడు. దాహమునకిమ్మని నీవు అడుగుతున్నావే అంటే ఆయనకేదో అవసరమైనట్టుగా, ఆయన ఆమెను అడుగుతున్నట్టుగా ఆమె సమాధానం ఏముంది? యూదుడు అయిన నీవు సమరయురాలైన నన్ను అడగకూడదని అడుగుతున్నావే అన్నాడు. ఇక్కడ యేసయ్య దానికి ఆన్సర్ చెప్తున్నాడు. చూడండి, అక్కడ ఆన్సర్ చూడండి. 10వ వచనం, అందుకు యేసు, నీవు దేవుని వరమును, గీతుందా? అంతవరకు ఒక మాట కలిపి చదవద్దు. నీవు దేవుని వరమును. ఓ సమరయ స్త్రీ, నీ ఎదురుగా ఉంది, ఏమనుకున్నావు? కావాలని ఏదో అడిగేవాడు కాదు, తనకు తీరనిదేదో కావాలని కోరుకునేవాడు కాదు, అతనికి దాహం అనేది ఉండి నిన్ను నీళ్ళు అడిగేవాడు కాదు. నీ ఎదురుగా నిలబడ్డవాడు దేవుని వరం, నీ కొరకై పంపబడిన వరం, నీ గిఫ్ట్, నీకు దేవుని చేత పంపబడిన ఆశీర్వాదం, గిఫ్ట్. నీవు దేవుని వరమును, నీ ఎదుటకు ఉన్నది దేవుని వరం. కనిపెట్టు, దేవుని వరం. చూడండి, అక్కడ చూడండి, ఇక్కడ నీవు దేవుని వరమును అని ఒక డాష్ ఉంది. డాష్ ఉన్న తర్వాత అక్కడేముందంటే, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగి ఉంటే. యూ వాంట్ టు నో, యూ హ్యావ్ టు నో. నీ ఎదురుగా నిలబడ్డవాడో నీకు తెలియాలి. ఆయన దేవుని చేత పంపబడ్డాడనే సంగతి నీకు తెలియాలి. ఆయన నీకేదో ఇవ్వడానికి సిద్ధపరిచాడన్న సంగతి నీకు తెలియాలి. నువ్వు అడిగితే ఇస్తాడు. నీవు దేవుని వరమును దాహమునకిమ్మని నేను అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలిసి ఉంటే నువ్వు అడిగేదానివే. యేసయ్య ఏమంటున్నాడు? నేను అడుగుతున్నాను అనుకున్నావా?
నీళ్లు కావాలని నేను అడుగుతున్నాను అనుకున్నావా? నీకు నీళ్ళు అవసరం ఉంది, జాగ్రత్త. నీకు జీవజలం అవసరం ఉంది, జాగ్రత్త. నీకు దప్పికుంది అవసరం, జాగ్రత్త. నీకు తీరని దప్పికున్నది, జాగ్రత్త. నీ దప్పిక తీర్చగలవాడు నీ ఎదురుగా ఉన్నాడు. నీవు దేవుని వరము, దేవుని వరము. అలాగైతే ఈ ఉదయకాలం మనం ఆలోచన చేద్దాం. సంఘమును శిరస్సునకు, శరీరమునకు క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. మనకు అన్ని విషయాలలో భూమి మీద బ్రతుకున్నంతకాలం నడిపించేవాడు ఎవరు? ప్రభు. ఇప్పుడు మనకిచ్చిన 4వ అమూల్యమైన వరం ఏమిటంటే క్రీస్తును మనకు వరముగా ఇచ్చాడు. సమరయ స్త్రీతో దేవుని వరము అన్నాడు. నేనెవరు? దేవుని వరము. సమరయ స్త్రీకే వరం అయితే మనకు, వ్యభిచారి అయిన ఒక స్త్రీకే వరమైతే మనకు, అన్యురాలైన ఒక స్త్రీకే వరమైతే మనకు, దేవుడు ఒకే మాట, నేను వరాన్ని మీకు ఇవ్వబడిన వరాన్ని, దేవుని చేత ఇవ్వబడిన వరాన్ని మీరు గుర్తించండి, అడగండి. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తును మనకు వరముగా ఇచ్చాడు. 4 సంగతుల. ఒకటేమిటి? విశ్వాసమా? రెండవది మనస్సాక్ష. మూడవది, 4వది యేసుక్రీస్తు. 4వది యేసుక్రీస్తు. ఒక మాట, ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తా. చాలా విషయాలు ఉన్నాయిలే, అవన్నీ పూర్తి చేయలేను. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఒక్క మాట చదువుకుందాం. గమనించండి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వరములలో శ్రేష్టమైన వరం కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. ఒక మాటే చెప్పి ముగిస్తాను నేను. చాలా సంగతులు మనం చెప్పుకోలేము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయము. గమనించండి ప్రియులారా, నేను మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు తీసినా పర్వాలా, తీయకపోయినా పర్వాలా, తీసుంటే చూడండి. మరియు ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్య. ప్రభువునందు, తిమోతితో మాట్లాడుతున్నాడు. ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్య. గుర్తుపెట్టుకోండి, చాలామంది మనం చాలా సంతోషంగా ఉన్నాం. మందిరం కట్టుకున్నాం, ఎవరు కట్టలేనంత మందిరం కట్టాం. బ్రదరన్ సంఘాల్లో ఇంత సంఘాలు ఎక్కడ లేవు. హైదరాబాద్లో కూడా లేవు ఎక్కడ. నేను చూశాను హైదరాబాద్లో ఏ సంఘం కూడా ఇంత సంఘం కాదు. కర్నూలు సంఘం చూశాను, అది కూడా ఇంత సంఘం కాదు. పైన కింద ఉంటుంది, దానికి కూడా అన్నీ ఉంటాయి, కానీ ఇంత సంఘం అయితే కాదు. ఇంత విశాలమైన సంఘం మనకిచ్చాడు. ఎందుకు? పరిచర్య కొరకు. పరిచర్య జరగాలి. పరిచర్య ధర్మం. ఇక్కడ పరిచర్య జరగాలి. చాలా విచారంగా ఉంటుంది. నేను అనంతపురంలో ఉండి ఇక్కడ ఉండే ఆరాధన చూస్తూ ఉంటాను. ఇక్కడుండే కూడికలన్నీ అక్కడి నుంచి చూస్తూ ఉంటాను. సీసీ కెమెరాలో ఉన్నాయి. ఎంత విచారకరం, కన్నీళ్ళు వస్తుంది. వాక్య కూడికి 8 మందా? వాక్య కూడికి 8 మందా? విజ్ఞాపనకి 6 మందా? విజ్ఞాపనకి 6 మందా? సిస్టర్స్ ఏవో మొన్న కూడికలో చాలామంది కనపడ్డారు. దాదాపు 24 మంది కనపడ్డారులే. సిస్టర్స్ కూడా రావట్లా. పని ఉంది, ఇంట్లో పని ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంట్లో పని ఉంటుంది. శరీరం ఉన్న ప్రతి వానికి ఆకలి ఉంటుంది, ప్రతి వానికి పని ఉంటుంది. ఆయన పని. ఇది ముఖ్యం కాదా? ఆరాధన ఒక్కటే ముఖ్యమా? చాలామంది చాలా రాంగ్ కన్సెప్షన్లో ఉన్నారు. రొట్టె విరిస్తే అయిపోయింది ఈరోజు కూడిక అనుకుంటున్నారు. చాలామంది రొట్టె విరిచి వెళ్ళిపోతారు. ఎందుకు? దానివల్ల ఏంటి ప్రయోజనం? ఇదేమన్నా ప్రసాదమా? దేవుడి దగ్గర ప్రసాదమా? దీని దగ్గర నీ వచ్చి నీ సాక్ష్యాన్ని ఒప్పుకునే స్థలం, నేను సాక్షిగా ఉన్నానయ్యా అని ఒప్పుకునే స్థలం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని తినటానికి రండి అనలేదు. మీరు తినటానికి రండి, తాగడానికి రండి అనలేదు. ఇక్కడ మీరు ఎందుకు రావాలి? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి రావాలి. ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన శివ మరణం జ్ఞాపకం చేసుకోవడానికి రావాలి. ఈ శ్రేష్టమైన ఇంత సంఘాన్ని దేవుడిస్తే పారకూడికుల్లో రాలేకపోతున్నామే. నీ ప్రయాస తెలియదు. చాలామంది, నేను ఎన్నోసార్లు చెప్తాను, అందరికీ ఇంట్లో చాలా పనులు ఉన్నాయి.
ఇంట్లో బయలుదేరినప్పుడు ఇంట్లో టిఫిన్ లేదు చాలామందికి, అయినా బయలుదేరి వచ్చారు. సరైన ప్రయాణ సాధనం లేదు, అయినా నడుచుకొని కొంతమంది వచ్చారు. కష్టపడి వెతికి 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 ఆ 10 రూపాయలు తీసుకొని ఏదో ఒకటి ఎక్కి వచ్చారు చాలామంది. మీ కష్టం తెలియదా దేవునికి? మీ పడే శ్రమ, మీరు పడుతున్న శ్రమ తెలియదా? మన శ్రమ అంతా ఎరిగిన వాడున్నాడు. మీరు నా కార్యాలు చేయండి, మీ కార్యాలు నేను చేస్తాను. నా పనులు మీరు చేస్తే మీ పనులు నా కాడి మోయట సులువు అన్నాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. దేవుడు ఇక్కడ నీకు అప్పగించిన పరిచర్యను నీవు జాగ్రత్తగా పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో. పరిచర్య ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చారు? అందరికి ఇచ్చాడు. ప్రియులారా, ఒక 2 తలంపులు చెప్పి నేను ముగిస్తాను, త్వరగానే ముగిస్తాను. చూడండి, పరిచర్య. కొలస్సీ పత్రిక చూసామా? దాన్ని ఏమన్నాడు? తిమోతితో నీకు అప్పగించిన పరిచర్య, నీకు అప్పగించిన పరిచర్య ఎవరెవరికి ఇచ్చాడు? త్వరగా మార్క్స్ వార్త 13వ అధ్యాయం 34వ వచనం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 34వ వచనం. ఒక మనుష్యుడు 34వ వచనం అన్న జాగ్రత్తగా వినండి. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ అధికారంతో ఉన్నాం, మనం అధికారంతో ఉన్నాం. ఏ పని చేయడానికైనా మనకు అధికారం ఉంది. ఇక్కడ సంఘములో ప్రతి విశ్వాసికి అధికారం ఉంది, అధికారం ఉంది. ప్రతి వానికి అధికారం ఇచ్చి అన్నాడు. అధికారం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు? ఇక్కడ చూడండి, ఆ మాటే ఏమంటున్నాడు అంటే ప్రతివానికి అన్నాడు కదా. సంఘములో ఆ దాసుడు, ఆ యజమాని ఏం చేశాడంట? ప్రతివానికి. మార్క్స్ వార్తలో ప్రియులారా 34వ వచనం చదువుతున్న మాట. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పని నియమించి, ప్రతివానికి వాని వాని పని నియమించి. ఎడ కూర్చున్న వాళ్ళకి వాడు పని ఇచ్చాడు, ఆడ కూర్చున్న వాళ్ళకి వాళ్ళ పని ఇచ్చాడు. పని లేదా? పని లేదా? ప్రతివానికి వాని వాని పని ఇచ్చాడు. పని చేయడానికి ముందుకు రావాలి. మనకు తెలుసు, బిల్లీ గ్రహాం గారని తెలుసు, గొప్ప దైవ సేవకుడు, అమెరికా, యుఎస్ఏ. పెళ్లికి ముందు యవన కాలంలో బట్టలు అమ్మేవాడు. ఇంటింటికి వెళ్ళి బట్టలు అమ్మేవాడు. బట్టలు మూటేసుకొని ఇంటింటికి వెళ్ళి బట్టలు అమ్ముకునేవాడు. మంచి బేస్బాల్ ప్లేయర్, మంచి ప్లేయర్, మంచి పేరు పొందిన ప్లేయర్. వివాహం వచ్చేసరికి భార్య చేసుకునే అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది. నువ్వు నన్ను చేసుకోవాలంటే నువ్వు పూర్తికాలపు సేవకుడుగా సమర్పించుకుంటే ఓకే, నువ్వు సేవకు రాకపోతే నో అంది. నువ్వు సేవకు. బిల్లీ గ్రహాం గారికి పెళ్లికి ముందు యవన కాలంలో, యవన దశలో సేవకుడిగా ఉండాలనే కోరిక లేదు. దేవుడు అంటే ఇష్టమే, నమ్మాడు, కానీ సేవకుడిగా ఉండాలనే కోరిక లేదు. పెళ్లి చేసుకునే అమ్మాయి నువ్వు ఫుల్ టైం సర్వెంట్గా ఉంటాను అంటే చెప్పు, పెళ్ళి, అదర్వైజ్ నో, మర్చిపో అని. నో, నేను బేస్బాల్ ఆడి ఈ దేశంలో ప్రఖ్యాతి గడించాలనుకుంటున్నాను, ఈ దేశంలో గొప్పవాడుగా ఉండాలనుకుంటున్నాను అంటే, గొప్పతనం అయ్యని దేవుడు ఇస్తాడులే, నువ్వు సేవకు వస్తావా లేదా అది తేల్చి చెప్పమంది. 2-3 సమావేశాలు జరిగినాయి. చివరికి నిర్ణయం చేసుకొని ఏమైతే అయింది, సేవకుడిగా సమర్పించుకుంటాను అన్నాడు. ఎవరు ప్రేరేపించారు? ఎవరు ప్రేరేపించారు? ఇంట్లో భార్యాభర్తలు చీరల కోసం కొట్లాడుతావు, ప్రార్థన కొట్లాడు. వస్తువుల కోసం కొట్లాడుతావు, ప్రార్థన కొట్లాడు. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయం? ఇంట్లో మగవాళ్ళు కూడా చాలా తప్పులు చేస్తుంటారండి. అప్పుడప్పుడు ఏదో ఒక షర్ట్ ఏదో కొనుక్కొస్తాడు, కొనుక్కొచ్చి కొనిందేమో 1000 రూపాయలు కొంటాడు. ఇంట్లో ఊరికే అనవసరం, 200 ఇది నేను కనుక వాడు తెలిసినవాడు 200కి ఇచ్చాడంట. అబద్ధం కాదు, అబద్ధం కాదు. ఏమంటే అంటది, మా తమ్ముడికి ఈ భలే ఉంటే ఒక 4 తీసుకురా అంటది, ఒక 4 తీసుకురా అంటది. ఏం చేయాలి? ఆమె లెక్కనేమో 800, ఈయన లెక్కనేమో 4000. మిస్ అవుతుంది సంసారం, మిస్ అవుతుంది సంసారం, మిస్ అవుతుంది. యథార్థత లేకపోవడం. ఎందుకంటే కొన్నిసార్లు ఈ కష్టమంతా పట్టడం కంటే ఏదో ఒక వస్తువు అంటే వాడు ఊరికినే ఇచ్చాడులే అంటాం, వాడు ఊరికినే ఇచ్చాడులే అంటాం.
ప్రియులారా, ఆలోచన చేద్దాం. కుటుంబంలో భార్యాభర్తలను ఎందుకు ఇచ్చాడంటే ఒకరినొకరు దేవుని యొక్క ప్రేమలో ప్రోత్సహించుకోవాలి, పరిచర్యలో ప్రోత్సహించుకోవాలి. చాలామంది దైవ సేవకుల భార్యలు నాకు తెలుసు సేవకి ఆటంకం చేయరు, సేవకి ఏమాత్రం ఆటంకం చేయరు. సేవ చేయి, సేవ చేయి, సేవ చేయి, ప్రయాసపడు, కష్టపడు. బిల్లి గ్రహమును ప్రోత్సహించి దేవుని సేవలో నడిపితే ఒక దేశంలో ప్రఖ్యాతి గణించాలనుకున్న ఒకడు ప్రపంచానికి ప్రఖ్యాతమైన మానవుడిగా చేయగలిగిన దేవుడు, ప్రపంచానికే ప్రఖ్యాతి గల మానవ విశ్వాసిగా లేదా బోధకుడిగా చేయగలిగిన దేవుడు మనకున్నాడని బిల్లి గ్రహం గారి యొక్క సేవ ద్వారా మనకు అర్థమవుతుంది. నీకు పరిచర్య, నీకు ఇచ్చిన పరిచర్యను నీవు విడిచిపెట్టవద్దు. ఒక్క మాట చూడండి పిల్లరా, ఒక్క మాట చూడండి. కొరింథీ 2వ పత్రిక, ఒక 2 నిమిషాలు ఓకేనా? కొరింథీ 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తీసుంటే ఎవరి తర్వాత చదవండి. 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గంచి ఇవిగో క్రొత్తవి ఆయను. సమస్తమును దేవుని వలన అయినవి, మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఒక మాటే పరిచర్య. ఏం పరిచర్య అంట? సంఘములో కొందరికి, అందరికీ, ఎవరికి చేత అయితే వాళ్ళకి సమాధానపరచే పరిచర్య, సమాధానపరచే పరిచర్య. బోధించలేకపోతే పోవచ్చు, పాటలు పాడలేకపోతే పాడలేకపోవచ్చు, ఇంకో పని చెప్తే చేయలేకపోవచ్చు. సమాధానపరచలేవా అన్నా? ఎందుకన్నా ఇట్లా అంటావు? ఎందుకన్నా ఈ మాటలు? ఎందుకన్నా నువ్వు కూడా దేవునికి లోబడి ఉండన్నా అనలేమా? దేవుని కోసం అనేకులను సమాధానపరచలేమా? సమాధానపరచేవారు ధన్యులు. కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడే, సంఘములు ఎవరు కావాలి? సమాధానపరిచే పరిచర్య ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ప్రతి ఒక్కరము సమాధానమును నీతిని మీరు వెంటాడండి అన్నాడు. ఈ రోజున మనం సమాధానపరిచే పరిచర్యలో దేవుని చేత ప్రేరేపించబడుతున్నాం, దేవుని చేత ఈ పరిచర్యలో ఉన్నాం. ప్రియులారా, నేను ముగిస్తాను. చాలా సంగతులు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేకపోయాను. ప్రభు చిత్తమైతే కొన్ని మాటలు ఆ తర్వాత ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే ఆలోచన చేద్దాం. సమాధాన పరిచర్య సంఘములో ప్రాముఖ్యమైనది సువార్త పరిచర్య. పేతురు మాట్లాడాడు, మేము ఈ పరిచర్యలో ఉందము. అన్నము పంచిపెట్టడానికి ఉన్నామా? మీ తగులు తీర్చడానికి ఉన్నామా? కొందరిని మీరు ఏర్పరచుకోండి, మేమైతే ఈ పరిచర్యలో ఉంటాము. పంచిపెట్టే పరిచర్య కొందరికి ఇచ్చాడు, వాక్య పరిచర్య కొందరికి ఇచ్చాడు, సమాధాన పరిచర్య కొందరికి ఇచ్చాడు. మనందరికీ చేతనైంది ఏంటంటే ఒక మాట అన్న కోపం తగ్గించుకున్నా, అన్న ప్రేమను పెంచుకున్నా. ఈ మాట సంఘములు ఎవరమైనా చెప్పగలం. ఈ పరిచర్యలో ఉన్నాం, దేవునికి ఇష్టంగా ఉన్నాం. ఇప్పుడు ఆ 5 సంగతులు చెప్తారా? నేను ముగిస్తాను. 1, దేవుడిచ్చింది ఏంటి? విశ్వాసమునిచ్చాడా? 2వది మనస్సాక్షినిచ్చాడా? 3వది తర్వాత యేసుక్రీస్తునిచ్చాడా? ఆ తర్వాత పరిచర్యను ఇచ్చాడా? నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. చాలామంది నా దగ్గర ఏమీ కనపట్లేదు అంటారు కదా. ఇంటికెళ్ళి ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచన చేసుకో, నీ చేతిలో ఏమేమి ఉన్నాయో, దేవుడిచ్చిన ఏమేమి ఉన్నాయో, వీటిని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర చూపించాలి. ఇదిగో నీ కొరకు నేను చేసిన పని ఇది. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చుటకై దేవుడు సిద్ధపరిచిన జీతము ఆయన చేతిలో ఉంది. మన చేతిలో ఏముంది? ఆయన చేతిలో ఒకటి ఉంది, మన చేతిలో ఏముంది? ఈరోజు మన చేతిలో ఉన్నది చూపిద్దాం. ఆయన చేతిలో ఉన్నది మనం తీసుకుందాం. చిన్న ప్రార్థన తీసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. ఘనుడా, మీకు స్తోత్రం. ఈ దినం శ్రేష్టంగా ఇచ్చారు.
ఈ దినం మీరిచ్చిందే. ఈ లోకంలో కలిగినవేవియు ఆయన లేకుండా కలుగలేదు అని మీరు చెప్పారు కనుక మీరు ఇవ్వని ఏ వస్తువు ఈ లోకంలో లేదు. అన్నీ మాకు ఇచ్చారంతే. వీటన్నిటిని మేము గట్టిగా పట్టుకొని మీ ఎదుట మేము ఒక దినం అప్పగించి మీ యొద్ద ఉన్నది పుచ్చుకోవడానికి అర్హులుగా చేయమని స్థానిక సంఘాన్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.